హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పతంజలి రాసిన మహాభాష్యము దేనికి వ్యాఖ్యాన గ్రంథము? పతంజలి రాసినటువంటి మహాభాష్యం అనేది పాణిని అష్టాధ్యాయిని అనే గ్రంథాన్ని రచించింది పాణిని. ఇది పతంజలి రాసిన మహాభాష్యానికి ఒక వ్యాఖ్యాన గ్రంథము. రాజవంశాలు వాటి రాజచిహ్నాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏదని అడిగారు. చోళులు పులి, చార విల్లు బాణము, పాండ్యులు ఏనుగు. ఈ రాజవంశాలకి రాజచిహ్నాలకి సంబంధించి సరికానిది పాండ్యులు, ఏనుగు అనేది సరికానిదిగా మనం చూడవచ్చు. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఏ రాజు కాలం నాటి నాణేలు బయటపడ్డాయి? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఏ రాజు కాలం నాటి నాణేలు బయటపడ్డాయి అని మనం గమనించినట్లయితే శ్రీముఖ శాతకర్ణి, కృష్ణ లేదా కన్హ, మొదటి శాతకర్ణి అనేటువంటివి అందరివి కూడా కరీంనగర్ జిల్లా కోటిలింగాల్లో లభించాయి. అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన తొలి శాతవాహన రాజు. అశ్వమేధ యాగాన్ని నిర్వహించినటువంటి తొలి శాతవాహన రాజు చూసినట్లయితే మనం మొదటి శాతకర్ణి. పుష్యమిత్ర శుంగుని సమకాలీనుడైన ఇండో గ్రీకు రాజు డెమిట్రియస్ పుష్యమిత్ర శుంగుడికి సమకాలీనుడు. నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేశారు అని చూస్తే నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేశారు మనం చూసినట్లయితే వాసిష్ఠపుత్ర పులోమావి. రోమన్ చక్రవర్తులు అగస్టస్ ట్రోజన్ వద్దకు రాయబారులను పంపిన దక్షిణ భారతదేశ రాజులు మనం చూసినట్లయితే పాండ్యులు రోమన్ చక్రవర్తులైనటువంటి అగస్టస్ ట్రోజన్ వద్దకు రాయబారుల్ని పంపారు. సంగం సాహిత్యానికి సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది అని మనం చూస్తే శిలపాధికారము ఇలంగో అడిగల్, మణిగి మేఘలై సెత్తల్లై సత్తన్నార్, తిరుక్కురల్ తిరువల్లువార్. మనకి లాస్ట్గా చూస్తే ఆ బిట్ అనేది తప్పండి. తొలప్పియాం అగట్టియార్. శిలపాధికారము అనేది ఎలంగో అడిగల్ కరెక్ట్ ఆన్సర్. మణిమేఘలై సెత్తాలై సత్తనార్ కరెక్ట్ ఆన్సర్. తిరుక్కురల్ తిరువల్లువార్ ఇవి కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. రుద్రమ్మదేవిని లేదా రుద్రమ్మదేవి కాదు, రుద్రదమనుని కుమార్తెను వివాహమైనటువంటి శాతవాహన రాజు ఎవరు అంటే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఇక్కడ వాసిష్ఠపుత్ర మొదట పులోమావి ఇచ్చాడు, వాసిష్ఠపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి ఇచ్చాడు, గౌతమి పుత్ర యజ్ఞశ్రీ ఇచ్చాడు. ఇందులో ఆన్సర్ చూస్తే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి రుద్రదమని కుమార్తెని వివాహమాడాడు. తమిళ లిపికి ఆధారమైన లిపి ఏది అని చూసినట్లయితే మనకు తమిళ లిపికి ఆధారమైన లిపి ఏది మనం గమనించినట్లయితే గ్రంథలిపి. గ్రంథలిపి అనేది తమిళ లిపికి ఆధారమైనటువంటి లిపి అనమాట. భారతదేశంలో తొలిసారిగా భూదానాలు చేసినటువంటి రాజులు ఎవరంటే శాతవాహనులు. శాతవాహనులు మొట్టమొదటిసారిగా భూదానాలు చేశారు, గుర్తుపెట్టుకోండి. ఆ గాథా సప్తశతిని ఏ భాషలో రచించాడు? గాథా సప్తశతి హాలుడు రచించాడు. అయితే ఏ భాషలో రచించాడు? ప్రాకృత భాష. సంస్కృతమా, ప్రాకృతమా, పాలియా, మగధి అని అడిగితే ప్రాకృత భాషలో గాథా సప్తశతి ఉంది. రాజ్యాలు వాటి రాజధానులకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని మనం చూసినట్లయితే శాతవాహనులు ప్రతిష్టానపురము, శుంగులు పాటలీపుత్రము, కన్వులు విదిశ, చోళులు మదురై. ఇందులో సరైనది అడిగాడు, సరికానిది కాదు. శాతవాహనులు యొక్క రాజధాని ప్రతిష్టానపురం లేదా పైఠాన్. శుంగులు పాటలీపుత్రం కాదు, కన్వులు విదిశ కూడా కాదు, చోళులు మదురై కూడా కాదు. సో ఇందులో ఆన్సర్ చూస్తే రాజ్యాలు వాటి రాజధానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్ శాతవాహనులు ప్రతిష్టానపుర రాజధానిని కలిగి ఉన్నారు. ఈ పతంజలి రాసినటువంటి మహాభాష్యం అనేది అష్టాధ్యాయి గ్రంథానికి ఒక వ్యాఖ్యాన గ్రంథంగా చెప్తా ఉన్నారు. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి కంటెంట్తో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటామని తెలియజేసుకుంటున్నాం. Thank you very much.